హే గాయ్స్! నేను మైండ్‌లెస్ వ్లాగ్స్ బై తిరు. ఈరోజు నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా మమ్మీ నన్ను చూడడానికి హైదరాబాద్‌కయితే వచ్చింది. సో, నాకు తెలిసినప్పటి నుండి మా మమ్మీని నేను ఎటు బయటికి తీసుకెళ్ళలేదు హైదరాబాద్‌లో. సో, ఫస్ట్ టైమ్ జూకయితే తీసుకొచ్చాను. అండ్ మా మమ్మీ మాత్రం చాలా ఎక్సైట్ అయిపోయింది వాటిని చూస్తూ. అండ్ చాలా అంటే చాలా నవ్వుకున్నాను కూడా. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు జంతువులు చూపించడానికి జూకి తీసుకెళ్ళేది. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ నేను మళ్ళీ జూకొచ్చాను మా మమ్మీతో కలిసి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ జింకలైతే ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించాయి. సో, రామాయణంలో సీతాదేవి జింకను చూసి ఎందుకు అంత అద్భుతంగా ఫీల్ ఆ జింక కావాలన్నదో వీటిని చూసేటప్పుడు బాగా అర్థమైంది. బికాజ్ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జింకలైతే ఉన్నాయి. సో, నేను మా మమ్మీ అది గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఎట్ లాస్ట్ నేను తనని సఫారీకి అయితే తీసుకెళ్ళాను. సఫారీని మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. నేను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎలా అంటే ఆరెంజ్ సినిమాలో జెనీలియా లయన్ని చూసినప్పుడు ఎంత థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్, షాకింగ్ అవన్నీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు కూడా అలాగా త్రిబుల్ అనిపించాయి. అండ్ మా మమ్మీ భయపడిపోయింది ఆ లయన్ వచ్చి ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూసానని నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ప్లస్ బెస్ట్ ప్లేస్కి తీసుకొచ్చాను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. జూలో అన్ని జంతువులని చూడడం ఒక ఎత్తు అయితే లయన్ని చూడడం ఇంకో ఎత్తు. అండ్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇంత దగ్గర నుంచి లయన్ని చూడడం. ఆ తర్వాత ముందుకైతే వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ బియర్ని అయితే చూస్తున్నాను. ఇది చూశాక నాకు రీసెంట్గా వైరల్ అవుతున్న మీమే గుర్తొస్తుంది, ఒడియమ్మ బంటి బంటి అనేది. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఇలాగ బియర్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇంటింటికి వెళ్ళేటప్పుడు నేను ఆ బియర్ ఏమన్నా వెళ్ళేదాన్ని. సో, అది కూడా గుర్తు చేసుకొని నవ్వాను. ఆ తర్వాత ఇది బాహుబలి సినిమాలో రానా ఫైట్ చేస్తాడు కదా అడవి దున్న. సో, దీన్ని చూసి ఆ సీన్ కూడా గుర్తు తెచ్చుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఈ జూ అనేది చాలా బెస్ట్ మెమరీ ఇచ్చిందని చెప్పాలి. బికాజ్ నేను మా మమ్మీతో ఇలా వచ్చాను కదా, నాకు చాలా డేస్ తర్వాత పీస్ఫుల్ అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా.